యు కమాన్ జస్ట్ వెయిట్ పీల్చు వదులు నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. అవునా? ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా, సినిమా పిచ్చోడు కావాలా, అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు బయట పెట్టే పిచ్చోడు కావాలి డాక్టర్. సిల్లీ కొండ బాడీ రెడీ? బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదురా కొండ, నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాతరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేమ్ టు సేమ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు నిజమా? యా అర్జెంట్ గా ఎరగండి హాస్పిటల్కి వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలిచేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్, ఇంకోసారి చేసావనుకో నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజనీ. ఐఎమ్ 2 ఇంటెలిజెంట్. డాక్టర్ రజనీ నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజనీ. రేయ్ ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు. యాక్టింగ్ చేసింది చాలు కానీ బయటది విప్తున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్ ఎస్, ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ స్క్యూట్ బై ఐ లవ్ యూ. నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? నేను ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావురా కొట్ట. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? మరి అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జామున్ ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయినాడే. నన్ను వదిలేయే, నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. బాబు ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టండి రాష్ట్రాలు గుడ్డు. అదిగో చూడు. సిద్ధు పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. ఇది కాదు, దీనికి అంత రేంజ్ లేదు. చదువుకో. ఆవేశంలో డార్లింగ్ దాటొచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పమనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గాని స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి.
4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడు అవుతాడు. ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చెప్తాను, నీకే. నాకు లవ్వర్ అవ్వడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు. వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నీ ముందుకొచ్చే ధైర్యం లేక ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్ యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా, నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా, ఇక మనం లవ్వర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చెయ్యాలి. అయితే వాళ్ళకి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాస్ లో 10 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు నచ్చాలి. మనిద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి వెదకి ఎందుకు ఈ అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంటే అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వా అనేది అవసరం. అవసరమే. అయితే ఓకే. నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే? నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే? గుండు మీద తన్ని గూడ్స్ బండ్ ఎక్కిస్తా. గుండు మీదే కదా. పద. గో రన్ ఫాస్ట్ కమ్ ఆన్. yes వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? వీళ్ళ ముందు నేను ప్రూవ్ చేసుకోవాలా? Yeah. సిల్లీ. ఓకే హాయ్ గర్ల్స్, గో హెడ్. హాయ్ ఫ్రెండ్స్, హీస్ మై లవర్ మహేష్ బాబు. మహేషా? వీడా? గ్యాస్ లేని గోల్డ్ సోడలా ఉన్నాడు. ప్లీజ్ ఓకే. నో, సరిగ్గా చూడండి. రోడ్డు మీద కొన్న స్పెక్స్, షూస్, రోల్డ్ గోల్డ్ చైన్, ఇలా ఒంటి మీద ఉన్న ప్రతి ఐటమ్ నేను ఎప్పుడెప్పుడు కనపడతానా అని ఆరాటం. నీకు కనిపించడం లేదా? వీడసలు మనిషే కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, ఇలాంటి పోకిరి ఎదవలు మీ నువ్వే. ప్రేమ అని మాయ చేస్తుంటే మనమేం చేస్తున్నాం? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం? ఒసేయ్ ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. జీవితాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. సురేష్ కూడా ఇలాంటోడేనా? వెళ్దాం పదండి. దగ్గరికి వచ్చేస్తుంది. పడేద్దామా? వద్దు, ఇచ్చేద్దామా? టికెట్ థియేటర్ లో అమ్ముకో. ఇక్కడేం చేస్తున్నావు? చిచ్చి, అది కాదు, మనకే. నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టావా? వైబ్రేషన్ లో పెట్టుకుంటాను, రింగ్ టోన్ లో పెట్టి అల్లరి చేస్తాను. నీకెందుకురా? అంటే మలయాళం డబ్బింగ్ సినిమా రచ్చ రంబోలా అని యాక్షన్ సెంటిమెంట్ థియేటర్ మొత్తం ఖాళీ అంట. వెళ్దామా? ఫ్రెండ్ లా వచ్చి లవర్ లా బిహేవ్ చేస్తావా? నీలో చాలా విషయం ఉంది. చాలా లేదు, చిన్నదే ఉంది. కానీ టచ్ చిన్న బాధ. అంటే ఈ రోజు ఫ్రెండ్సే కదా, రేపు లవర్స్, అందుకనమాట. ఇవాళ కాదు, రేపు కాదు, నువ్వెప్పుడు నా లవర్ కాదు. అలా కాదు, ఇంకోటి చెప్పు. ఇదిగో అంతేనా? అంతే. మామూలు ఇప్పుడు బానే మాట్లాడుతావు కదరా. లవ్ అంటే 4 పడతాడు పోతాడు నీకు. సినిమాకి ఎవరిని తీసుకెళ్ళాలి? వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేకి మీద చెక్కించే, ఒరే నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెలలో వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి. 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జన్మలో నేను గేగా పుడతానేమోరా. ఏమైందిరా? అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది రెచ్చిపో. ఇతనే నా తోటరాముడు. ఏవోయ్, నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాట్లాడిపోయి మాట తడబడిపోతుందండి, అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి, మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి, ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమను చేసి, ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను 3 సార్లు చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికేనా నువ్వు అంత రియాక్ట్ అయ్యా? వేస్ట్ ఫెలో. అతను బాగా చెప్పాడు తెలుసా? బావా ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో, వద్దండి. ఇప్పుడు మాట్లాడు. దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతి రొటీనా అంటే నోటి తీతే రొటీమో. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి, మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి.
ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. 3-4 ఇయర్స్. ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దామనా? చిచ్చి, మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఆ, 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 ఆ. ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? ఉమ్. చెప్పు ఏం చేద్దామని? ఏమండి మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. సర్లే ఏడవకు. ఓకే, నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా. ఏంటి చెట్టి లేకుండా చలనా కట్టాలా? మ్మ్. ఏమ్మా ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాత్రూమ్ లో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం అండి మాది. అలాంటిది చలనా కోసం చీప్ గా పరువు తీస్తారా? అవును, అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమిటి ప్రపంచంలో ఏ మొగుడు దీనికి ఒప్పుకోడండి? చలానా కోసం నన్ను నక్కనగా అవ్వ అవ్వ. ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా? చూడండి నేను చచ్చిపోతా. జాలికి చచ్చి ఫ్లట్ నీ చుట్టే తిరుగుతా. ఒరే నువ్వు కష్టపడి కలిపినా ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా నా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడితే చిల్దిరా. పుట్టగా చూడు. అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? ఆ, సరే జానకి ఫోన్ కొట్టి నేను మాట్లాడతాను. ఆ, వద్దు ఒరే, అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా. దాని రేయ్, సంగతి నీకు తెలియదురా. ఏం పర్లేదు సెట్ చేస్తా కదా. ఇంత స్కట్లేసుకుంటారు, మరి అది ఫ్లట్ కాదే. నంబర్ ఇదేనా? అదే. ఒరే అదేదో మెరాకిల్ జరుగుతుందని అన్నావు, ఇదేనో రే? చెప్పు, అప్పించండి చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, అర్థం చెప్పు. ఆ, చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం క్లియర్ అర్థం అవుతే. ఒరే వీడి ఫీట్ హ్యాండ్స్ ఫైట్లు ఫీట్లు చూస్తే ఎవరైనా పిచ్చోడు అనుకుంటారా? అబ్బా, అలా అసలు fight పెట్టాడు. సరే, వద్దా. రే రే ఊపించాలు. చిత్ర ఫోన్. రే, రే, చిత్రట సైలెంచుకుంటా. సరే హలో. హాయ్ శ్రీరామ్, హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుబ్బలకిచ్చి పెళ్లికి రమ్మన్నాడు నేనంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా? చూస్తే షాక్ అయిపోతారు. ఓకే, ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. 1 డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా. అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇందిరా పార్క్ రండి. అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓ ఓకేనండి. ఓకే బాయ్. రే ఆ ఫ్రేమ్ బాగుంది కదా? ఏంటి గిఫ్ట్లు ఇస్తే పడిపోతానే? యా ఫిక్స్. ఫాదర్ గారు నమ్మెళ్తున్నావు, ఫ్లట్ అంటదేమో చూసుకో. రే ఆ. చిత్ర దృష్టిలో శ్రీరామ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఓ ఆ శ్రీరామే చిత్రకి గిఫ్ట్ ఇస్తే చిత్ర నీ వైపు టర్న్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్. బాబు Yeah? వెడ్డింగ్ గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? వెడ్డింగ్ నీదా? మీ మామది. ఓ నా వెడ్డింగ్ కి నేను గిఫ్ట్ కొనుక్కుంటానా? అదే నిజమే, అక్కడ ఉన్నాయి. ఆ విషయం చెప్పొచ్చు కదా, యూజ్లెస్ ఫెలో. సూపర్. ఎక్స్క్యూజ్ మీ, యా ఈ ఫోటోని ఫ్రేమ్లో పెట్టి ప్యాక్ చేసేస్తారా? చిత్ర ఫోటో మీకెవరిచ్చారు? అదిగో అతనిచ్చాడు. సిద్ధు, చిత్రకి నీకు ఏంటి సంబంధం? అసలు చిత్ర ఫోటో నువ్వెందుకు ఫ్రేమ్ కట్టిస్తున్నావు? మమ్మల్ని అందరినీ సైడ్ చేసి మీరిద్దరు సెంటర్ అయ్యారా? అసలు ఒక నిమిషం ఉండు. లవ్ గివ్ అంటే చిరాకంటది. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుందో? చిత్ర చిత్ర సిద్ధుకి ఏమైంది? అవును, ఇంతకీ మీరెవరు? నేను సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. అమ్మని అంతగా కమలాసన తెగ యాక్ట్ చేస్తున్నావు. అయినా సిద్ధుకి చిత్రకి సంబంధం ఏంటి? సిద్ధుకి చిత్రకి చింతకాయ పచ్చడి ఏమీ లేదండి. మీరు ఆ చిత్ర కలిపి ఆడి జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నారు.
ఓడిన బ్రెయిన్ చితికింది సి జీవితం మీద విరక్తి కొట్టి ఆడి బుర్రను ఆడి కొట్టేసుకొని మెంట్లోడైపోయాడు. ప్రేమిస్తే సినిమాలో భరతలాగా. మిమ్మల్ని చూసి ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చుంటది. అందుకే పిచ్చెక్కి కేకలేసుకుంటూ అలా అరుచుకుంటూ పోతున్నాడు. ఏమైపోతాడు? మరి చిత్ర ఫోటో ఎందుకు? డైలీ ఈ ఫోటోలు రాళ్ళతో కొట్టిస్తేనే గాని అన్నం తిండి బిడ్డ. అందుకని ఫ్రేమ్ కట్టించి దగ్గర నేనే కొట్టిస్తుంటాను. స్టోన్ ప్రూఫ్ అన్నమాట. నమ్మొచ్చా? ఎదురుకుంటా అంత తెర్రెరు కేకలేస్తుంటే ఇంకా నమ్మచ్చ అంటావు. మా కాలం 2 రోజులు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో. ఫోటో పెట్టుకుని ఎలా కొడతాడు చూద్దు కానీ. వద్దమ్మా నువ్వు చూడలేవు. వద్దు. అదిగో నువ్వు షర్ట్ వేసుకున్నావు ఫ్లట్, వీడు ప్యాంట్ వేసుకున్నాడు ఫ్లట్ ఫ్లట్ కొట్టు. అరే అరే ఆడి ఫ్లట్టే ఫ్లట్టే. ఇదిగో నేను వస్తున్నాడు. ఒరేయ్, అలా కొట్టకూడదురా. ఇదిగో ఫోటో చేస్తున్నాను కొట్టుకో. నువ్వు వెళ్ళిపోయి మొబైల్ కూడా ఇస్తాడు. లవర్స్ కొట్టకూడదు. లవర్స్ అంటే ఫ్లవర్స్. చేశాను. సో అర్జెంట్గా కలవాలని కాల్ చేశారు. ఏదైనా చెప్పాలా? అదేం లేదు. నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. కొంచెం డ్రెస్ సెలెక్షన్ లో హెల్ప్ చేస్తారని. ఇప్పుడు చేయబోయే డ్రెస్ సెలెక్షన్ లో నువ్వు ఫ్లోర్టో కాదో తేలిపోతుంది శ్రీరామ్. మీరేదో అన్నారు. లేదండి. ఓ అన్నట్టుంటేను. లెట్స్ గో. ఈరోజు మీ బిహేవియర్ ఏదో డిఫరెంట్గా ఉందండి. చచ్చా అబ్బే అలాంటిదేం లేదండి. ఐఎమ్ నార్మల్. గీతా సౌమ్య చూస్తే కొంపలు ఆరిపోతాయి. చిత్ర గారు మన కిందకి వెళ్దాం రండి. కింద చాలా బాగుంటాయి. ఎందుకు? ముందు ఆంటీకి సెలెక్ట్ చేద్దాం పదండి. Okay. పదండి. కమ్ 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 లెట్స్ గో లెట్స్ గో. సారీ సెక్షన్ తీసుకోండి. ఇదెలా ఉంది? ఆహా నైస్ నైస్. ఇది ఓహో సూపర్ అండి, చాలా బాగుంది. వీళ్ళకి దొరికానంటే సీన్ సితారే. చిత్ర గారు ఇక్కడ సారీస్ చాలా చెత్తగా ఉన్నాయి. నా ఢిల్లీ ఫార్మల్స్ చూద్దామా? యా ఫార్మల్స్ సూపర్. అంకుల్ కూడా చాలా బాగుంటాయి. కమ్ 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 పద 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 ఫాస్ట్ ఫాస్ట్. ఏంటి అటు ఇటు చూస్తున్నారు? వాళ్ళు ఉన్నారేమోనండి. వాళ్ళెవరు? సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. నా సైజ్ కనుక్కుందామని. మీ సైజ్ ఎందుకండి బాబు? నా సైజ్ అంకుల్ సరిపోద్దేమోనని. Are you all right? Yeah, I'm perfectly all right. What happened? పదండి. నువ్వా నా మీద పడ్డావేంటి? మీద పడ్డం కాదు, పడబోయినంతే. హాయ్ హాయ్ చిత్ర. ఏంటి ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? చిచ్చి అలా కాదే. షాపింగే కదా, పద అందరం కలిసి చేద్దాం. నో నేను అర్జెంట్గా వెళ్ళాలి, పనుంది. సండే కలుద్దామా? ఓకే 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 బాయ్. అమ్మయ్య చీచుకున్నాను, తేడాగా ఉంది కదా. తేడానే రా. ఏ అలా టెంప్ట్ చేసి వెళ్ళిపోతావా? ఒక 10% ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చుగా. హాయ్. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటండి అలా లాక్కొచ్చేసారు? సారీ రామ్, అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓహో, ఇంటర్లో లవ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ లవ్ ని బ్రేక్ చేశాను. మాకు తెలియదు మరి. ఇప్పుడు వాళ్ళు నన్ను మీతో చూస్తే ఎంబారసింగ్ గా ఉంటుందని. అయినా లవ్ చేస్తే తప్పేంటండి? లవ్ చేయడం తప్పు కాదు, సిద్ధు లాంటి ఫ్లోట్స్ ని లవ్ చేయడం తప్పు. ఈ సిద్ధు ఎవరండి? నా క్లోజ్ ఫ్రెండ్స్ ని లవ్ చేసిన ఫ్లర్ట్ ఆడు. అబద్ధాలాడి అమ్మాయిలతో గేమ్స్ ఆడే వాళ్ళని పిజ్జాలో పాయిజన్ పెట్టి చంపేయాలి. తలుచుకుంటేనే బూతులు వస్తున్నాయి. బూత్ ఎందుకులేండి, మళ్ళీ షాపింగ్ ఎప్పుడు వెళ్దాం చెప్పండి. ఆ సిద్ధుగాని తలుచుకుని మైండ్ అంతా అప్సెట్ అయింది. ఇక షాపింగ్ గిప్పింగ్ ఏం వద్దు. ఓకే బాయ్. ఓకే.